భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని జయభారతి ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. డాక్టర్ల నిర్లక్ష్యం వలన పురిటిలోనే బిడ్డ చనిపోయిందని బంధువులు ఆందోళనకు దిగారు. భద్రాచలానికి చెందిన గర్భిణి పురిటి నొప్పులతో జయభారతి ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా నర్సులు, సిబ్బంది డెలివరీ చేయగా బిడ్డ చనిపోయింది. దీంతో ఆసుపత్రి వద్ద బంధువులు, సిపిఎం నాయకులు నిరసనకు దిగారు. తక్షణమే ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులకు నచ్చచెప్పగా గొడవ సద్దుమణిగింది. ఇప్పటిదాకా ఎవరు ఇక్కడ జెంట్స్ కాదా సీన్ క్రియేట్ చేసాము సీన్ క్రియేట్ చేసాం కడుపులో బేబీ చనిపోయిన దానికి ఎవరేమి చేయగలుగుతారు? బేబీ అయితే కాదండి. మీరు పేషెంట్ వచ్చినప్పుడు అమ్మ మరి డాక్టర్ గారు లేదు, అర్జెంట్ ఎమర్జెన్సీ ప్రాబ్లం ఉంది. ఎమర్జెన్సీ ప్రాబ్లం హార్ట్ బీట్ చూసారు, స్కాన్ చేసి చూసి వాళ్ళు చెప్పలేరు. అప్పుడు చెప్పలేనప్పుడు డాక్టర్ గారు రావాలి కదా. సార్ డాక్టర్ గారు రాలేదు, డాక్టర్ గారు చూడండి తొందరగా వెళ్ళండి, వేరే హాస్పిటల్ నుంచి చెప్పాలి కదండి. అలా కాదు మాస్టర్, నా పేరు ప్రవీణ్ అండి. మా ఆవిడ ఇక్కడికి ఫస్ట్ నుంచి 3 నెలల పడ్డ వచ్చి ఇక్కడికి ట్రీట్మెంట్ తీసుకొని వస్తున్నాం. ప్రతి నెల వచ్చాము. మొన్న 13వ తారీఖు రీసెంట్ గా వచ్చాము. మేము తర్వాత ఇవాళ మా ఆవిడకి పెయిన్ లేస్తుందని చెప్తే మేము 2-2:30 టైంలో మా ఆవిడని తీసుకుని వచ్చాము. తీసుకొని వస్తే డాక్టర్ గారు లేరు, నర్సులు చూశారు. నర్సులు చూసి బేబీ హార్ట్ బీట్ చూశారట. మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూర్చోండి అని చెప్పి అన్నారు. డాక్టర్ గారు 2 hours పడుతుంది రావడానికి అన్నారు. సరే పే చేశాము. బ్లడ్ టెస్ట్ కూడా చేశారు. మరి బ్లడ్ టెస్ట్ చేశారు, ఇన్ఫర్మేషన్ మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఏమన్నారు, డాక్టర్ అమ్మ గారు వస్తారు కూర్చోండి అని చెప్పేసి మాకు రూమ్ తీసుకుంటారంటే సరే రూమ్ తీసుకుంటాం చెప్పాము. రూమ్లో కూర్చున్నాము. 4:30 ఆ టైంలో రూమ్ తీసుకున్నాము. హార్ట్ బీట్ చెక్ చేసి మేడం నర్సులు ఏమన్నారు, వచ్చి బేబీ యొక్క బీట్స్ కౌంట్ చేయండి, మూమెంట్స్ కౌంట్ చేయండి అని చెప్పారు. మేము కౌంట్ చేసాము. 4:30 నుంచి 5:30 కౌంట్ చేయమని చెప్పారు. గంట చేసాము. మళ్ళీ 5:30 నర్సు వచ్చారు. నర్సు వచ్చి చూశారు. చూసి మళ్ళీ చెప్పారు. మళ్ళీ ఏం చెప్పారు, కౌంట్ చేయండి అని చెప్పారు. సరే కౌంట్ చేస్తున్నాం. తర్వాత నర్సు వచ్చేసి డాక్టర్ గారు వస్తున్నారు రండి అని చెప్పారు. అలా డాక్టర్ గారు 6:30 7 టైంలో వచ్చారు. 2:30కి మేము ఇక్కడికి వస్తే డాక్టర్ గారు 7 గంటలకు 2 రెస్పాండ్ అయితే ఇప్పుడు బేబీ మాకు హార్ట్ బేబీ చనిపోయింది. ఆ ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వలేదు. సరే నర్సు గారు చూశారు. నర్సుకి ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు వెంటనే డాక్టర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. సరే డాక్టర్ గారు ఇన్ఫర్మేషన్ ఇస్తే డాక్టర్ గారికి ఎంత పని ఉండొచ్చు. ఒక పేషెంట్ ప్రాబ్లం ఉన్నప్పుడు వెంటనే రెస్పాండ్ కావాలి కదా. రెస్పాండ్ కాకుండా మేడం గారు 7 గంటలకు వచ్చేసి స్కాన్ చేసి బేబీకి హార్ట్ బీట్ లేదు అని డైరెక్ట్గా చెప్పేశారు. శ్రీకాకుళం జిల్లా